ఇదే భారత రాజ్యాంగం బీసీలకు ఏమిచ్చింది, రెడ్లకు వెలమలకు ఏమిచ్చింది ఒకసారి చూడాలి మనం. 27% రిజర్వేషన్ ఓబీసీలకు 27% రిజర్వేషన్. అది ఉద్యోగాలలో మళ్ళీ విద్యా సంస్థలలో కూడా మొన్న వచ్చింది, 2006 ఏమొచ్చింది. కానీ అంతకుముందుకు లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కోర్టు గుండెలు బాదుకుంటుంది, ఈ అగ్రవర్ణ నాయకులు గుండెలు బాదుకుంటారు. అట్లెట్లు ఇస్తారు, ఆగమైపోతుంది, టాలెంట్ మిస్ అవుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ ఎంత దారుణమైన రిజర్వేషన్ అమలవుతా ఉందో ఒకసారి మనం ఈ లెక్క చూసుకున్న తర్వాత మిగతా చోటికి పోదాం. వీటిలో చేయాలి. ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరిగింది మా కార్యాలయంలో. అది ఇంటూ మార్క్లోజీ రైట్. ఇది ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాడుకుంటున్న రిజర్వేషన్. వీళ్ళు 50% స్లాబ్ దాటినా ఏం కాదు, కానీ బీసీలు దాటొద్దట. ఇక్కడ మనం గమనించుకోవాలి, మొత్తం ఓసీ జనాభా డోర్ క్లోజ్, మొత్తం ఓసీ జనాభా 5% ఉన్నప్పుడు, 5% ఉందనుకుందాం. 5% ఉంటే ప్రతి 100 మంది ఓసీలలో 95 మంది పైసలు ఉన్నోళ్ళే, 5 మాత్రం పేదోళ్ళు ఉన్నారు అనుకుందాం. ఈ పేదోళ్ళకి 5 కోసం రిజర్వేషన్ అంటే ఎంత? రాష్ట్ర జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 0.25 అవుతుంది. 0.25 వాళ్ళకి 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ జనసంఖ్య అందులో 90 మందికి పైసలు ఉన్నాయి, 10 మంది దగ్గర లేవు అనుకుందాం. ఆ 10 మంది జనాభా కూడా రాష్ట్ర జనాభాలో ఎంత అవుతుంది? 0.50% ఆ 0.5%కు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో 80 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 20 మంది దగ్గర లేవనుకుందాం. 20 మంది పేదోళ్లకు ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు అనుకుందాం. వీళ్ళ సంఖ్య ఎంత అవుతుంది? 1% అవుతుంది. 1% అనికి 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ ఓసీలలో ప్రతి 100 మందిలో 70 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 30 మంది దగ్గర లేదనుకుందాం. వీళ్ళు రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 1.50% అవుతారు. కానీ 1.50% వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్? 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో ఇంకా ఎక్కువ పేదలు ఉన్నారా అనుకుందాం. 160 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 40 మంది దగ్గర లేవనుకుందాం. ఈ 40 మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 2% అవుతారు. ఈ 2% పబ్లిక్ ఎంత ఇస్తున్నారు రిజర్వేషన్? 10%. ఇక్కడ పోనీ 50% మంది పేదోళ్ళే ఉన్నారు రెడ్లల్లో వెలమల్లో అనుకుందాం. వాళ్ళకు 50% మంది పేదోళ్ళు ఉంటే 50% మంది ధనవంతులు ఉన్నారు. ఈ 50% మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 2.5%. 2.5% వాళ్ళకి ఎంత రిజర్వేషన్? 10%. ఒక్కనొగనికి 4 రిజర్వేషన్లు అన్నట్టు ఈ లెక్కన. అంతే, ఒక్కనొగనికి 4. పోనీ వీళ్ళు 5% ఉన్నప్పుడు ఈ లెక్క అనుకుందాం. ఓసీ జనాభా అంతకంటే ఎక్కువ మేము 10% ఉన్నాం అన్నారు అనుకో. సరే, 10% ఉంటే ప్రతి 100 మందిలో 95 మంది పైసలు ఉన్నోళ్ళు అనుకుందాం, 5 లేవనుకుందాం. ఈ లేని 5 ఎంత రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు? 10%. ఇక్కడ 90 మందిలో పోనీ 50 మంది అనుకో. 50 మంది పేదవాళ్ళు ఉన్నారు, 50 మంది ధనవంతులు ఉన్నారా మా ఓసీలలో అనుకో. వాళ్ళు ఎంత అవుతారు? రాష్ట్ర జనాభాలో 5% అవుతారు. 5% మనకి 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఏం చేసినా కానీ పోనీ అయ్యా వాళ్ళు 15% ఉన్నారనుకో. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ఇదే. 15% ఉన్నారనుకుందాం. 15% ఉంటే ప్రతి 100 మందిలో 95 మంది దగ్గర రెడ్ల దగ్గర పైసలు ఉన్నాయి అనుకుందాం, వెలమల దగ్గర. అందులో 5 దగ్గర లేవనుకుందాం. ఈ 5 ఎంత అవుతారు? రాష్ట్ర జనాభాలో 0.75% అవుతారు. 1% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఇదే అగ్రవర్ణ పేదలలో 70% మంది దగ్గర పైసలు ఉన్నాయి, 30 మంది దగ్గర లేవనుకుందాం. ఈ 30% మంది రాష్ట్ర జనాభాలో ఎంత పర్సెంటేజ్ అవుతారు? 4.50 అవుతారు. 4.50 వారికి 10% రిజర్వేషన్. ఎంతకంటే ఎక్కువ లేదు, అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పోనీ 50 సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుందాం. సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుంటే 50% మంది దగ్గర పైసలు ఉన్నాయి, 50% మంది దగ్గర లేవనుకుందాం. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో వీరి పేదవాళ్ళ ఈడబ్ల్యూఎస్ అర్హుల శాతం ఎంత అవుతుంది? 7.50. 7.50 వానికి 10% రిజర్వేషన్. వీళ్ళ లెక్క ప్రకారమే 7.5 10% రిజర్వేషన్. 50% మంది ఉంటే, అది ఉంటే కూడా
వాళ్ళు కేవలం 0.75% పైన అంటారు. correct. 0.75% వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. ఈ దేశం, ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు కమ్మలు మార్చుకున్నారు, వాళ్ళు చింపేసుకొని కొత్త కమ్మలు రాసుకున్నారు ఈ రాజ్యాంగంలో. ఇదే బీసీలకు మాత్రం 162% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. 162 ఉన్నోనికి 27%, 27 ఇస్తున్నారా? 100కి 5 లేనోనికి 10%. 27 కూడా లేదు ఇప్పుడు. ఇది భారత రాజ్యాంగం ఇస్తున్న రిజర్వేషన్ విధానం. బీసీలారా, ఇన్ని సంవత్సరాలు 76 సంవత్సరాలు గడిచిపోయింది కదా మనకు. ఏది స్వతంత్రం వచ్చి ఏది భారత రాజ్యాంగం అమలైపోయి 76 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతుందా? 1950 నుంచి ఇగో ఇది వీళ్ళ రిజర్వేషన్ ఫ్యాక్టరు. మనకేమో ప్రతి 10 మంది ఉంటే మనకు ఒక్కరికి రిజర్వేషన్ వస్తుంది. ఈడు ఒక్కడుంటే వానికి 10 రిజర్వేషన్లు. ఇంకో ఇది ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ సిస్టమ్. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం భారత రాజ్యాంగం స్టార్టింగ్ లోనే కల్పించింది. వాళ్ళకి కల్పించింది, అయిపోయింది. మరి ఇక్కడ బీసీల విషయంలో ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకంటే బీసీలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకుంటోడు లేడన్నట్టు. ఇట్లా ఇన్ని రకాలుగా ఇదంతా క్లియర్ డాటా కదా. ఏ పత్రిక అన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న కొన్ని నేషనల్ మీడియా వేస్తాయి, కానీ ఈ తెలంగాణలో ఉన్న ఏ పత్రిక అన్నా ఇగో ఇదిరా జరుగుతున్న అన్యాయం బీసీలకు కానీ ఒక్క పత్రికనన్నా పెట్టిందా? ఎప్పుడన్నా చర్చకు పెట్టిందా? 42% రిజర్వేషన్ బీసీలకు కావాలంటే కోర్టుకు పోయి ఆపిన రెడ్లు. మరి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అయింది? అదే కోర్టు వీళ్ళకి ఇయ్యొచ్చు అని చెప్పింది, మనకి ఇయ్యొద్దని చెప్పింది. ఈ కోర్టు ఇది న్యాయం. మనకి ఇయ్యొద్దట, వాళ్ళకి ఇయ్యాలన్నట. వాడు ఒక్కడు కూర్చుంటే 10 బిర్యానీలు పెడతారట, మన వాళ్ళు 10 మంది కూర్చుంటే ఒకటే బిర్యానీ పంచుకొని తినన్నట. ఇగో ఇది వాళ్ళ కథ. ఇది ఈ దేశంలో రాజ్యాంగం కథ. ఈ రాజ్యాంగం ఈ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులు, రిజర్వేషన్లు గివి. పన్నులు కట్టాలి. పన్నులు మరి 10 మందిని బీసీలను కూర్చున్నాం, 10 మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు. 10 మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు. ఎంతమంది పెడుతున్నారు అంటే 10 మందికి పెట్టాం, మేము ఒక్కరికి పెడతాం. మళ్ళా 10 మంది దగ్గర పైసలు వసూలు చేసి ఒక్కరికి బిర్యానీ పెట్టిండ్లా. వాళ్ళేమో ఒక్కడు కూర్చుంటే ఈ 10 మంది పైసలు తీసుకుపోయి వానికి పెట్టిరు. ఇగో ఇది జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నిరుద్యోగులు చాలామంది, అన్న నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడాలన్నా అంటాడు. నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్ లేచి వీళ్ళని నోట్ల పోయి అన్న తీసుకుపోయి మా వాటా మాకు తేలాలని కొట్లాడుతున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ లేకుండా చేయాలి ఈ రాష్ట్రంలో. ఈడబ్ల్యూఎస్ అనేది మోసం, దుర్మార్గం, అనేక రకాల. ఎంత దుర్మార్గం అంటే ఇక చూడ్రి, గతంలో వీళ్ళు యాదవత్రయం కొట్లాడింది మహిళా రిజర్వేషన్కి సంబంధించి వచ్చినప్పుడు. మహిళా రిజర్వేషన్ ఆపాలన్నదే పెద్దగా చూపించారు తప్ప, అయితే ఆ మహిళలలో మా బీసీ మహిళలు లేరు అని అడిగిరు వాళ్ళు. అవును, మహిళలలో మా బీసీ మహిళలు ఉంటాయి కదా, మాకు రిజర్వేషన్ బరాబర్ మా మహిళలకు కూడా కల్పించండి, అప్పుడే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు. అప్పుడు అట్టెట్లయితే అన్నారు. ఇప్పుడు అనుకుంటున్నారు 100% అన్యాయం జరుగుతుంది. రెడ్డి గారు ఉంటే రెడ్డి గారు భార్యనో లేకపోతే ఇక చూడ్రి ఏం జరుగుతుందో చూడ్రి. బీసీలారా, బీసీలకు ఏం జరిగిందో చూడ్రి.